గత ధ్యానంలో మనము దేన్ని ధ్యానించుకున్నామో గుర్తుందా ఎవరికైనా? ఆరాధన గురించి. ఏ పత్రిక? అన్నకు బాగా గుర్తుంది, హెబ్రీ పత్రిక. హెబ్రీ పత్రికలోనే అంటే దాదాపు చాలాసార్లు చేశాము. ఈ సెషన్లో కంక్లూడ్ చేయాలని 3 ఆస్పెక్ట్స్ పెట్టుకున్నాను, కానీ సమయానుకూలంగా ఒక ఆస్పెక్ట్ చెప్పేసి ఇంకొక దాంట్లో మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించడానికి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ప్రభుని ఆరాధించుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, ముందుగా 4వ అధ్యాయము 14వ వచనం నుంచి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, బుక్ ఆఫ్ హిబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 14 to 16, 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. అదేవిధంగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి, అది కూడా చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి, అందరం కలిసి చదువుకుందాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు పరిపూర్ణముదైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. చాలు. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రభు వైపు చూసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మేమందరము సజీవులముగా మీరు ఏర్పరచుకున్నటువంటి సంఘములో సాటి అయిన అవయవములుగా సమకూర్చబడి మీరు మాకు ఇచ్చినటువంటి ఔన్నత్యమైన రక్షణను మా జీవితంలో గుర్తిరిగినటువంటి వారమై మేము సంఘముగా ఆరాధించుటకు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయం అంతటిని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిన్ను నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో నేను ఆరాధించుటకు మేము వచ్చి ఉంటుండగా నీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సంగతులను మాకు బయలుపరచండి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధించండి. దేవా, నిలబడిన దాసుడు అల్పుడు అయోగ్యుడు అపాత్రుడని నన్ను మీరు సులువు చాటును మరుగుపరుచుకొని అవసరమైన మాటలను మీరు పరలోక సముఖం నుంచి మాకు అనుగ్రహించి నీ వాక్యం చేత సంధించి దేవా మమ్మలను మేము నీకు ఆత్మ సంబంధమైన నీకు అంగీకార యోగ్యమైన ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధనను సమర్పించుటకు నాకు మా అందరికీ సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మాకు అనుగ్రహించండి. వచ్చిన వారందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. రానైన వారిని తీసుకొని రండి ప్రభా. ఈ పని పరిచర్య మీది కనుక ప్రభా, బలహీనమైనటువంటి మంటి ఘటములను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ మహిమైశ్వర్యంతో నింపి నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని వేడుకుంటూ ఘనత మహిమ మీరే ఆరోపించుకుంటూ రమ్మని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి 13 అధ్యాయాలలో అంతకుముందు కూడా చెప్పాము, హెబ్రీ పత్రికలో ఉన్నట్టుగా మరి ఎక్కడా కూడా మనకు కనపడింది ఏంటంటే యేసు ప్రభు వారిని ప్రధాన యాజకునిగా పోల్చటం. ఈ యొక్క అధ్యాయంకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకత, ఆ ఎక్స్క్లూజివ్నెస్ ఏంటి అంటే యేసు ప్రభు వారిని ప్రధాన యాజకునిగా చూపిస్తూ వచ్చినటువంటి పత్రిక. ఈ పత్రికలో అంటే నేను అనుకుంటాను ఈ యొక్క ఆథర్, ఈ గ్రంథకర్త అది థీమ్గా పెట్టుకున్నాడు. ఎందుకంటే మరి ఏ పత్రికలో కూడా మీకు ఇంత విశదముగా యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడని, యేసు ప్రభు వారు ఆయన ఏర్పరచబడినటువంటి దేవుని కుమారుడైనటువంటి ప్రధాన యాజకుడని, ఆయన ఒక్క అర్పణ ద్వారా తాను మన పాపములన్నిటికీ ఆయన క్షమాపణ అనుగ్రహించాడని, నిత్య విమోచన దయచేశాడని,
ఇలాంటి చాలా ప్రాముఖ్యమైన సంగతులను ఒక క్రొత్త కోణంలో నుంచి ఈ గ్రంథకర్త పరిచయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయంలో కొంత కాంటెక్స్ట్లో నుంచి వెళ్తూ ఉంటాడు. తర్వాత ఆయన చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులను క్రిటికల్ సెక్షన్ ఆఫ్ దిస్ బుక్, అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఈ యొక్క గ్రంథకర్త రాస్తూ ఒక చోట అంటాడు, రండి హెబ్రీ పత్రిక ముందుగా మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ ఒక చోట రాయబడి ఉంది. 8వ అధ్యాయం హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన పరిచారకుడై ఉండి చాలను అక్కడ అన్నాడు. ఈ సారాంశం ఏంటి అంటే, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు పాత నిబంధన సమయంలో ఏర్పాటు చేసినటువంటి గుడారం వంటిది కాకుండా ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి వాడు. ఈ ప్రధాన యాజకుని యొక్క గొప్పతనాన్ని ఇంత సింపుల్గా ఆయన చెప్పినట్టుగా, అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లిసిట్గా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్టి ప్రధాన యాజకుడు, మా యొక్క సారాంశం ఏంటి అంటే, ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏ గుడారం అంటే ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము. చాలా పదాలు ఉన్నాయి. నిజమైనటువంటి గుడారము, నిజమైనటువంటి అర్పణ, నిజమైనటువంటి బలి, ఇలా చాలా పదాలు కనపడుతూ ఉంటాయి. ఈ నిజమైన గుడారమునకు పరిచారకుడిగా పిల్లరా యేసు ప్రభువారు వచ్చినట్టుగా ఆయన గురించి 7వ అధ్యాయము 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క బుక్ యొక్క ప్రధానమైన సారాంశం ఏంటంటే, ఒక ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు అనేటువంటి ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు అంటే పాత నిబంధనలోని అహరోను క్రమంలో నుంచి వచ్చినటువంటి ప్రధాన యాజకుడు కాదు. ఆ ప్రధాన యాజకుడు ఎవరంటే, ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు. ఆయన ఆ మహామహుని సింహాసనమున కుడిపార్శ్వమున ఆసీనుడైన వాడు. ఇంకా మనం చదువుకుని పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు. ఇక్కడ ఈ వచనాలు మనకు కనపడతాయి. కొన్ని ఈ యొక్క ప్రధాన యాజకునికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలను ఈ గ్రంథకర్త రాసిన వాటిని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా చూస్తే, ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. హీ పాస్డ్ త్రూ ద హెవెన్స్. ఆకాశ మండలం గుండా అంటే ఆకాశంలో ఎగిరిపోయాడని కాదు, ఆకాశం నుండి వచ్చాడు ఆయన. పరలోకం నుండి యోహాను భక్తుడు అంటాడు, కొత్త యోహాను సువార్త రండి. యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం యేసు ప్రభువారి గురించి రాస్తూ యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవరు? పరలోకం నుండి దిగి వచ్చినటువంటి యేసు ప్రభువారు అని ఇక్కడ యోహాను భక్తుడు రాస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా, యోహాను సువార్త 6వ అధ్యాయము
యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. ఆహారమని ఆయన చెప్పినందున చాలు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పాడు. మీకు ఆ పైన కన్వర్జేషన్లో చూస్తే 33వ వచనం చదవండి. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమిచ్చు దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. 32వ వచనంలో అంటాడు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము. పాత నిబంధన కాలంలో అయితే మన్నాను కురిపించాడు ప్రభువారు. ఆ మన్నాను తిని బతికారు, కానీ వారందరూ కూడా చనిపోయారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేత అనుగ్రహించబడినటువంటి పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం. ఆకాశ మండలం గుండా, అంటే దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఈ ప్రధాన యాజకుడు ఒక ఆహారంగా ఉన్నాడు. ఇక చెప్పాలి అంటే ఈయన పరసంబంధమైనటువంటి ప్రధాన యాజకుడు, భూ సంబంధమైన మనుషుల్లో నుంచి వచ్చినటువంటి వాడు కాదు. కానీ ఆయన యొక్క ఆరిజిన్, ఆయన యొక్క అంశ లేదా ఎక్కడి నుంచి పుట్టాడంటే ఆయన దేవాది దేవుడై ఉండి ఆయన ఆకాశ మండలం గుండా పరలోకం నుండి దిగి వచ్చిన ప్రధాన యాజకుడు. ఇది మొట్టమొదటిగా మనం ప్రభువుని ఆరాధించాల్సిన అంశం. ఆయన అక్కడ మనం చదువుకున్నట్టుగా 6వ అధ్యాయము 33వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చు దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకొచ్చువాడు ఏమాత్రం నా ఆకలిగొనడు. చాలు, ఈయన దగ్గరకు వచ్చిన వాళ్ళు దప్పిక కొనరు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా 40వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 6వ అధ్యాయం యోహాను సువార్త 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. ఆయన యందు విశ్వాసాలు, పరలోకము నుండి వచ్చిన వాడని నువ్వు నేను విశ్వసించాం. ఆయన కుమారునిగా దిగి వచ్చాడు, ఆకాశ మండలం గుండా వచ్చినటువంటి ప్రధాన యాజకుడు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి నిజమైన ఆహారము. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఏమనుగ్రహించాడు ఆయన? నిత్యజీవం. తను అందరూ అంగీకరించారో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచే వారికి ఏమిచ్చాడు దేవుడు? దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం రాయబడి ఉంటుంది. ఆయన ఎందరు అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ తన కుమారులనుగా దేవుడు చేశాడు. ఇది పరలోకము నుండి వచ్చినటువంటి ప్రధాన యాజకుడు, ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు. రెండోదిగా చూద్దాం రండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, ముందుగా 4వ వచనం. అటువల క్రీస్తు కూడా చాలు. ఇక రెండో అంశం ఏంటంటే, ఈ అహరోను కుమారులైనటువంటి వారిని యాజకులుగా ఎంచుకునేటప్పుడు, ప్రధాన యాజకులుగా ఎంచుకునేటప్పుడు ఎవరు వాళ్ళే ఈ యొక్క ఆ పదవిని తీసుకోరు, కానీ దేవుని చేత పిలువబడినటువంటి వారు మాత్రమే ఈ ఘనత పొందుతారు అని ఈ యొక్క వచనం యొక్క మీనింగ్. అయితే యేసు ప్రభువారు ఆయన గురించి ఏమని రాసినాడు? పిలవటమే కాదు, ఈ ప్రధాన యాజకుని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. అహరోను క్రమంలో ఉన్నటువంటి లేవీయులకు మరెవ్వరికీ లేనటువంటి గొప్ప ఆధిక్యత యేసు ప్రభువారికి ఉంది. యేసు ప్రభువారు ఎలా పిలిచాడంటే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. ఈ కుమారుడైనటువంటి యేసు ప్రభువారు తండ్రి చేత ఏర్పరచబడి, తండ్రి దగ్గర నుంచి వచ్చి తండ్రి యొక్క కుమారునిగా ఆ యొక్క ఘనతను పొందుకున్నాడు. దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు, నీవు నా కుమారుడవు. కుమారుడైనటువంటి యేసు ప్రభువారు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం కలిసి ఉన్నాయి. అక్కడ చివరి భాగం చదువుదాం. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2-3 వచనాలు కలిసి ఉన్నాయి చివరి భాగంలో.
షాలేం రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆదినైనను జీవమునకు అంతమునైనను లేనివాడై ఉండి ఎవరిని పోలి ఉన్నాడు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడైనటువంటి ప్రధాన యాజకుడు. మొట్టమొదటిగా ఏం చూసాం? ఆకాశ మండలం గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు. మరెవరు పోయి రాలే, ఎవరు అక్కడి నుంచి రాలేదు. కేవలం యేసుప్రభువారు మాత్రమే. ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడిగా ఆయన అక్కడి నుంచి దిగి వచ్చాడు మన కోసం. ఆయన ఒక నిజమైన ఆహారంగా దిగి వచ్చాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్య జీవం అనుగ్రహించుటకు ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. రెండవదిగా దేవుని కుమారుడని పిలువబడినటువంటి ఒకే ఒక ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకునిలో పిల్లరా, ఆయన కుమారుడిగా మరి ఏ అహరోను క్రమంలో నుంచి వచ్చినటువంటి మరి ఏ వ్యక్తి కూడా దేవుని కుమారుడని పిలువబడలేదు. యేసు ప్రభువారే దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. ఇది ఆయన యొక్క ప్రత్యేకతగా మనం చూస్తున్నాం. దేవుని కుమారుడైనటువంటి ప్రధాన యాజకుడు. మూడవదిగా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మనం చదువుకున్న వాక్య భాగంలోనే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉన్నాయి కదా, అక్కడ కలిసి రెండవ భాగం చూద్దాం. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు. మూడోది ఏంటంటే వంశావళి లేనివాడు. ఆయన ఆది లేనివాడు, అంతము లేనివాడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు. ఉంటారా అలాంటి వాళ్ళు? కేవలం యేసు ప్రభు వారితోనే సాధ్యం. ఆకాశ గండలం గుండా వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి మన యేసు ప్రభు వారు. దేవుని కుమారుడిగా పిలువబడిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు వారు. వంశావళి లేనటువంటి వాడు, తండ్రి లేనటువంటి వాడు, తల్లి లేనటువంటి వాడు, ఆది అయినను అంతమైనను లేనటువంటి వాడు ఈ గొప్ప ప్రధాన యాజకుడు. ఈ గొప్ప ప్రధాన యాజకునికి పేర్లు ఏమని పెట్టారట అంటే నీతికి రాజని, సమాధానమునకు రాజని. ఏలే అని మనకు తెలుసు కదా, యెషయా గ్రంథంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? ఏలే అనగా మనకు ఒక శిశువు పుట్టెను. అతనికి ఏమని పేరు పెడతాం? అతనికి సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. అతని భుజముల మీద ఏముంటుంది? రాజ్యభారం ఉంటుంది. మనకు ఒక శిశువు, ఆ కుమారుని మీద రాజ్యభారం ఉంది. ఆ నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. ఇటు గొప్ప ప్రధాన యాజకుడిని మనం ఉదయకాల సమయంలో ఆరాధించాలి. ఆయన ఆదియు అంతము లేనివాడు, మరణము లేనటువంటి వాడు. కానీ మనందరి కోసము ఆయన తగ్గించుకున్నాడు. పిల్లరా, పాప శరీర ఆకారమును ధరించుకొని పాపము లేనటువంటి ప్రధాన యాజకుడు. మీలో ఎవరైనా నాలో పాపమున్నదని రుజువు చేయగలరా అని సవాలు చేసినటువంటి యేసు ప్రభువారు ఆయన మరణానికి తల వంచాడు. మరణం గుండా వెళ్ళాడు, మరణించాడు, మరణాన్ని స్వీకరించాడు. ఆది లేదు, అంతము లేదు, మరణము లేదు, పాపము లేదు. అలాంటి వ్యక్తి ఎంతగా తగ్గించుకున్నాడని ఫిలిప్పీ పత్రికలో అంటాడంటే శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీకు నాకు రావాల్సిన శిక్షను, పాత నిబంధన కాలంలో అయితే ఇక్కడ ప్రధాన యాజకుడు కూర్చున్నాడు అనుకోండి, అక్కడి నుంచి మీరు పాపం చేశారు. పాపం చేస్తే ఆ పాపానికి ఏం తేవాలా? ఒక బలి, ఒక అర్పణను తీసుకొని రావాలి. ఎవరి దగ్గర తీసుకురావాలి? యాజకుని దగ్గర, ప్రధాన యాజకుని దగ్గర తీసుకొని రావాలి. అయ్యా ఇగో నేను పాపం చేశానంటే ఆ యొక్క బలిని ఆయన చేసి ఆ అర్పణను, ఆ గొర్రెని కానీ దాన్ని కట్ చేసి ఆ రక్తంతో ప్రోక్షిస్తే ఏమవుతుంది? ఆ పాపము పోతుంది. కానీ ఈ సర్వ మానవాళి యొక్క పాపం పోవడానికి యేసుప్రభువు వారు ఏం చేశాడంటే తనను తానే అర్పించుకున్నాడు. ఇక మీరేమి అవసరంలే, మన మేకలు, మన గొర్రెలు, మన అర్పణలు ఏమి అవసరంలే. ఒక్క బలిని సదాకాలం అర్పించాడు. తనను తానే బలిగా అర్పించుకున్నాడు.
ఇంకా ఆ ప్రధాన యాజకునిగా ఉండి తన రక్తమే, తన స్వరక్తముతో, అందుకే మనకి ఏమని పెడతారంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము మనం. ఆయన స్వంత రక్తముతో మనల్ని ఎంత గొప్ప ప్రధాన యాజకుడు. పాపము లేనివాడు, ఆది లేనివాడు, అంతము లేనివాడు, ఆయన వంశావళి లేనివాడు, ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనందరి కోసం శిలువ మరణము పొందినంతగా తగ్గించుకొని ఆ కలువరి శిలువలో అన్నాడు, తండ్రి ఏమైందని చెప్పాడు, సమాప్తమైనది. ప్రభువుకు అప్పగించుకున్నాడు. ఆయన మౌనముగా, యెషయా గ్రంథం ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం ఎన్నో అధ్యాయము, 55వ అధ్యాయము, 53లో కూడా. యెషయా గ్రంథం 53. ఆయన అంత గొప్ప ప్రధాన యాజకుడై ఉండి కూడా ముందుగా 2వ వచనం, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, అతని యందు స్వరూపము లేదు, తృణీకరింపబడిన వాడని. చాలన్న 4వ వచనం, మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను, ఆయనను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందను, బాధింపబడినను అతడు నోరు తెరవలే, వదకు తేబడు గొర్రె పిల్లవలే, పొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఆయన బాధించబడి కూడా నోరు తెరవలేదు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. పాత నిబంధన కాలంలో అయితే వారు చేసిన పాపాలన్నీ దేని మీద పడ్డాయి? ఆ మేకలు, గొర్రెలు తీసుకొని రావాలి. ఎన్ని మేకలు అయిపోయి ఉండే ఒక్కొక్క ఫ్యామిలీకి కదా, పాపాలను లెక్క పెట్టుకుంటే. అప్పుడు నాకు తెలిసి కౌంట్ చేసుకోవచ్చు అనుకోవచ్చాము. తండ్రికి ఇంట్లో ఎన్నో 10 గొర్రెలు కోసి ఉంటావు నీకు, అంటే తింటానికి కాదు, దేనికి? పాపపు పరిహారానికి లెక్క పెట్టుకునే వాళ్ళేమో పాత నిబంధన కాలంలో. ఈ యొక్క నూతన నిబంధన కాలంలో ఆయన తనకు తానే, ఆయన మన వ్యసనములన్నిటినీ భరించాడు, సహించాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద. ఆయనకి ఏం పేరట? సమాధానపు రాజు. చూడండి, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం కదా, అక్కడ ఆయన రాసినటువంటి మాట గ్రంథకర్త 7వ అధ్యాయం మధ్య భాగంలో, అతనికి పేరుకు మొదట నీతికి రాజనియు సమాధానపు రాజుని అర్థమిచ్చు షాలేము రాజు. సమాధానపు రాజు ఏం కలిగి ఉన్నాడు? సమాధానార్థమైన శిక్షను. చూడనల్లని వాడిగా, బాధించబడని వాడిగా ఆయన సిలువలో మనందరి కోసం పిల్లారా తనను తానే ఆయన అప్పగించుకున్నాడు. సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఆయన అధికారం ఉండి కూడా ఆయన మౌనంగా, వదకు తేబడు గొర్రె పిల్ల వల్లే. ఆయన ఒక గొర్రె పిల్లగా యోహాను సువార్తలో అంటాడు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న. ఎబ్రీ పత్రికలోనేమే ఆకాశ మండలం గుండా వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడు, ఆయన వంశావళి లేనివాడు, దేవుని కుమారుడు, షాలేము రాజు, నీతికి రాజు, సమాధానానికి రాజు. ఇంత ఎక్స్ట్రీమ్ ఎండ్లో చూస్తే, వాస్తవంగా చూస్తే అంత గొప్ప దేవుడు మన కోసం శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని, ఆయన మన సమాధానార్థమైన శిక్షను ఆయన భరించి, ఆయన నోరు తెరవని వాడిగా, బాధించబడని వాడిగా, శిలువ మరణం పొంది శాపగ్రస్తునిగా ఆయన చేయబడుతూ వచ్చాడు. ఎంత వ్యత్యాసమో కదా. మౌనముగా ఆయన నోరు తెరవని వాడిగా, వధించబడినటువంటి గొర్రె పిల్లవలే తను తాను తగ్గించుకున్నాడు. ఎంత గొప్ప ప్రధాన యాజకుడు. ఇక ఏ మేకలు, కోడెల రక్తం అవసరం లేకుండా ఒక్కసారే తన యొక్క బలిని మనకు అర్పించినట్టుగా మనం చూస్తాం. రండి ముందుకెళ్దాం. 4వది అంశం ఏంటంటే, మొట్టమొదటిగా ఏం చూసాం? ఆయన ఆకాశ మండలం గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు. రెండవదిగా దేవుని కుమారుడిగా పిలువబడిన
ప్రధాన యాజకుడు. మూడవదిగా వంశావళి లేనటువంటి వాడు, తండ్రి లేనటువంటి వాడు, తల్లి లేనటువంటి వాడు, ఆదియు అంతమైనను లేనివాడు. నాలుగవ ప్రాముఖ్యమైనది చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను చాలు. చావునకు లోనైనటువంటి వారు, మోర్టల్ ప్రీస్ట్హుడ్. ఎవరు? లేవీలు. చనిపోయేటువంటి వారు ఎవరు? పాత నిబంధన కాలపు యాజకులు. వాళ్ళు మోర్టల్, వాళ్ళు చనిపోయేటువంటి వాళ్ళు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి, కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము. మార్పులేని, నిరంతరము జీవించువాడు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ఒకవేళ ఆయన ఆ సిలువలో మనకు చెప్పినట్టుగా, వాక్యములో ఆయన రాసినట్టుగా ఆయన మరణించినప్పటికి కూడా ఆది అంతము లేనివాడు. నేనే అల్ఫా ఒమేగా అని అన్నాడు. ఆయన అంతము లేనివాడు, నిరంతరము జీవించు ప్రధాన యాజకుడు. పాత నిబంధన కాలంలో ఏంటంటే రాజు మారితే ఆ యొక్క ప్రజలు కూడా మారిపోయేవాళ్ళు. అంటే ఆయన వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బట్టి. అలా యాజకుడు మారితే ప్రజల్లో ఒక తేడా కనపడేది. కానీ మన ప్రధాన యాజకుడైతే నిరంతరము ఉన్నాడు, జీవించున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం కూడా మాట్లాడింది. 7వ అధ్యాయము హెబ్రీ పత్రిక 8వ వచనం. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10 వంతులను పుచ్చుకొంచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడు అని సాక్ష్యము పొందినవాడు జీవించుచున్నాడు. ఈజ్ అ లివింగ్. ఆయన బ్రతికి ఉంటాడు నిరంతరము. 23వ వచనంలో ఈయన, 24వ వచనం 7వ అధ్యాయం, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకుడు. ఆయన నిరంతరము జీవించే యాజకుడు, ఇమ్మోర్టల్ హై ప్రీస్ట్. 4వ లక్షణం ఏంటంటే ఆయన నిరంతరము జీవించువాడు. ఆయనకు అంతం లేదు. ఆయన ఎదుట ఈ భూమి, ఈ యొక్క ఆకాశం అన్నిటినీ స్థిరపరిచిన దేవుడు. ఆయన తన నిబంధనను స్థిరపరిచేవాడు, నిత్యముగా ఉండేటువంటి దేవుడు. దావీదుతో నిబంధన చేశాడు, నిత్యమైన నిబంధన ఏంటంటే నీ సింహాసనమును స్థిరపరుస్తా అన్నాడు. మరి దేవుడు ఉన్నాడా? వెళ్ళిపోయాడా? ఉన్నాడు. నేటికి కూడా తన నిబంధనను ఆయన స్థిరపరుస్తున్నాడు. ఎంతో చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశమైన, ఎంతో పెద్ద దేశాలు దాడి చేసినా ఇప్పటికీ అది సస్టైన్ అవుతుంది అంటే దానికి కారణం దేవుని యొక్క నిబంధన. ఆయన నిత్యముగా ఉంటూ, నిరంతరంగా ఉంటూ, జీవించువాడిగా ఉంటూ తన నిబంధనను నెరవేర్చువాడిగా ఉన్నాడు. రండి ఆ మాట 7వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదువు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. చాలు. ఎందుకు ఆయన నిరంతరం జీవించున్నాడట? తన యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేస్తున్నాడు. ఈ యొక్క హై ప్రీస్ట్ పని ఏంటంటే పాపాలకు, వాళ్ళు చేసిన తప్పిదాలకు అర్పణలు, బలులు అర్పించాలి. ఇక అర్పణలు లేవు కదా, అయిపోయింది కదా హై ప్రీస్ట్ అనుకోవడానికి లేదు. తన యొద్దకు వచ్చి వారి పక్షమున ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడట? విజ్ఞాపనము ఎవరి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రి దగ్గర విజ్ఞాపన. ఈ ఉదయకాల సమయంలో అనేక సార్లు పడిపోయే వాళ్ళం మనం. రక్షణ పొందాం, ప్రభువులోకి తెలుసుకున్నాం. మనందరము బలహీనతలు కలిగినటువంటి మనుషులం. ఎవరం మనలో పర్ఫెక్షన్ లేదు. కానీ మన బలహీనతలను బట్టి మన ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, మనం ఆయన బలలో చేయి వేస్తున్నప్పుడు, మనం పరీక్షించుకొని మన తప్పిదాలను ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉండి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనము చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎవరమైనా కూడా ఇక్కడ ఈ సన్నిధిలో నిలవబడగలిగాం. ఆయన విజ్ఞాపన చేయకపోతే, ఆయన అడ్వకేట్ చేయకపోతే మనం ఎవ్వరం కూడా ప్రభు సన్నిధిలో, ఆ మహామోహుని సన్నిధిలో మనము
నిల్చునే వారం కాదు. ఆ మాట ఉంటుంది కదా, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం, మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం, మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం చదవండి. యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. చాలు. ఆయన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ప్రభు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక అంజూరపు చెట్టుకు ఫలాలు లేవట. ఆ యజమానుండి ఎందుకు ఈ యొక్క నేలను వ్యర్థం చేయటం, ఏం చేస్తా అన్నాడు, కొట్టేసేయండి అన్నాడు. కానీ తోటమాలి ఏమన్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం, ఇంకొక 1 year మన పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాడు. మన తరపున, మన పాపముల తరపున, మనం చేసే తప్పిదాల తరపున ఆయన తండ్రికి విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రధాన యాజకుడు. ఇంకా ఆయన చేసేవేంటో చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదవండి అన్న. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనల్ని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన మనల్ని ఈ లోకం నుంచి రక్షించుటకు, ఒక మాట యూదాపత్రికలో ఉంటుంది కదా, తొట్టు లేకుండా మిమ్మల్ని కాపాడుటకు. చూడండి, మాట చదువుకుందాం. యూదాపత్రిక ఆఖరి వచనం, 24వ వచనం. తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ, చాలు, తొట్టిల్లకుండా మనల్ని కాపాడేవాడు, మనల్ని నిర్దోషులనుగా నిలవబెట్టేటువంటి మన ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నాడు. ఇంకా చూద్దాం ఒక మాట, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఆయన మనకు విజ్ఞాపన చేస్తున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు. ఇంకోటి మూడవదిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఈయనైతే ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి, ఒక్క అర్పణ చేత. ఒకసారి ఈ వచనం కంటే ముందు పై వచనం చదువుదాం అందరం కలిసి. 10వ వచనం అందరం కలిసి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడ్డాము. అంత మాత్రమే కాకుండా 14వ వచనం, అందరం కలిసి 14వ, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి. ఈ మేడ్ us పర్ఫెక్ట్, సదాకాలముగా సంపూర్ణులుగా చేసి పరిశుద్ధపరుస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు, సంపూర్ణులుగా చేశాడు. సంపూర్ణతలోనికి ఆయన తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఎలాంటి బలహీన ఘటమైనప్పటికీ కూడా, చాలామంది అనుకుంటాం, నేను పడిపోయేవాడిని, నాకు టాలెంట్స్ లేవు, నేను చాలాసార్లు పడిపోయాను అనుకుంటా ఉంటారు. కానీ మన శక్తి, మన యొక్క విశ్వాసము ఎవరిని బట్టి, మనల్ని బట్ట కాదు, మనలో కార్యసాధకమైన తన శక్తిని చూపించినటువంటి దేవుణ్ణి చూసి మనం ముందుకు వెళ్తున్నాం. మనల్ని బట్టి కాదు. మనం చూసుకుంటే మనలో అన్ని లోపాలు, మనకెన్నో అనుమానాలు. కానీ ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు ఒక్క అర్పణ చేత, ఈ యాజకుడు ఒక్క అర్పణ చేత 2 చేశాడు. ఏంటి, మనలను పరిశుద్ధపరిచాడు, అంతేకాకుండా పరిశుద్ధపరిచిన వారిని సంపూర్ణులనుగా చేశాడు. ఎలా మనం చెప్పగలమంటే, మన ప్రధాన యాజకుడు మన వలె అన్ని విషయాలలో శోధింపబడినను ఏమి లేనివాడుగా ఉన్నాడు, పాపము లేనివాడు, మనతో కూడా సహానుభవము లేనివాడు కాడు. ఆయనకు తెలుసు అన్ని శోధనలు, నీకు నాకున్న అన్ని టెంప్టేషన్స్, అన్ని శోధనలు ఆయన అనుభవించాడు, ఆయన రుచి చూచాడు. అయినప్పటికీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఎవరు ఈ బలహీనతలు కలిగి ఉన్నారో, ఎవరు ఈ వీక్గా ఉన్నారో, ఎవరు
అక్కడ తెలుగులో రాయబడి ఉంటుంది. అంటే నేను వచనం అన్ని సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. శరణాగతులైన వారిని అని ఒక మాట చూద్దామా. హెబ్రీ పత్రిక ఆ మాట అంటాడు చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. చాలు. అక్కడ రాసినాడు, ఏమని రాశాడంటే, శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచింది. ఇంగ్లీష్లో అయితే హూ హ్యావ్ ఫ్లెడ్ ఫర్ రిఫ్యూజ్. పరిగెత్తాం దేనికోసం? ఆశ్రయం కోసం. అంటే పాత నిబంధనలో ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటంటే, పాపం చేస్తే పరిగెత్తాలి. ఎక్కడ పరిగెత్తాలి తెలుసా? ఆశ్రయపురములను ఉంటాయి, దానికి పరిగెత్తాలి. నువ్వు ఏ పాపం చేసినా అక్కడికి వెళ్ళి ఆశ్రయపురంలో ఉంటే నీకు ఏ శిక్ష వేయడానికి లేదు. ఇప్పుడు మనం పరిగెత్తుతున్నాం. ఎవరి పరిగెత్తుతున్నాం? మన రిఫ్యూజ్, మన యొక్క ఆశ్రయమైనటువంటి యేసు ప్రభువారు. శరణాగతులమైన, తెలుగులో అలా రాసినాడు కానీ చూడండి అక్కడ రాసినట్టుగా, శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, మనల్ని సంపూర్ణతలోనికి తీసుకొని వెళ్తున్నాడు, మనల్ని ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. ఎలా ధైర్యం అంటే, మన యేసు ప్రభువారైతే పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూసుకుంటూ ఆయన జీవించాడు కాబట్టి నన్ను కూడా జీవింపచేస్తాడు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏ విధంగా అయితే 7వ అధ్యాయంలో అంటాడు, ఆయన చూద్దాం. 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మహారోదనముతోను భయభక్తులు కలిగిన ఆయన కుమారుడయుండి, తర్వాత వచనంలో తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు ఆయన అంగీకరించబడ్డాడు. హీ హస్ బీన్ యాక్సెప్టెడ్ బై ద ఫాదర్. ఎలా అంటే, తను మరణం నుంచి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించాడు, శ్రమలలో విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి ఈ స్థితిని బట్టి ఆయన ఏం పొందాడంటే సంపూర్ణ సిద్ధిని పొందాడు. ఇంగ్లీష్లో హీ అబ్టైన్డ్ ద పర్ఫెక్షన్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే, మన ప్రభువు, మన లీడర్, హీఈస్ అ పర్ఫెక్టర్. ఆయన పర్ఫెక్ట్ కాబట్టి నేను కూడా ఆ పర్ఫెక్షన్లోనికి వెళ్తున్నా. మనం పర్ఫెక్ట్ కాదు, మనల్ని నడిపించే నాయకుడు పర్ఫెక్ట్, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి వాడు. చివరిగా ఏంటంటే, సంపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకుడు. చివరి పాయింట్. ఈ యొక్క యాజకుని యొక్క ఒక్క అర్పణ చేత మనం పొందుకున్న పాయింట్లు ఏం చెప్పానంటే, మనము ఆయన చేత ఏం చేయబడ్డాం? పరిశుద్ధపరచబడ్డాం. తర్వాత రెండవదిగా, ఆయన చేత, ఒక్క అర్పణ చేత మనందరం కూడా సంపూర్ణంగా చేయబడ్డాం. అంతేకాకుండా ఆయన ప్రధాన యాజకునిగా మన పక్షమున ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గర విజ్ఞాపనము చేస్తున్నాడు. ఇటు గొప్ప ప్రధాన యాజకుని బట్టి 5వ అధ్యాయం 10వ వచనం, దేవుని చేత పిలువబడి ఆఖరి భాగంలో తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. ఆయన నిత్య రక్షణకు కారకుడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయకాల సమయంలో మన దేవుని మనము ఆరాధించాలి. ఆయన ప్రధాన యాజకుని, ఆయన మనకు చేసిన వాటిని, మనల్ని మన పరిస్థితి చూస్తే మనము త్రోవ తప్పినటువంటి వారం, పుట్టుకతోనే దేవునికి అవిధేయులముగా, స్వభావ సిద్ధముగా మనం పాపం చేసినటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు మనల్ని ఆయన ఏం చేశాడు? తన బలి ద్వారా మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధపరచి తన అర్పణ ద్వారా మనందరినీ సంపూర్ణతలోనికి తీసుకొని వెళ్తున్నాడు. మనకు ఒక ధైర్యమును ఇచ్చాడు. చివరిగా ఒక మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం.
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. అందరం కలిసి చదువుకుందాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19, 20 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి అందరం కలిసి చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినది గనుకను, దేవుని ఇంటిపైన గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనసాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన నూతనమైన జీవముతో కూడిన మార్గము. ఆయన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకేం కలిగింది? ధైర్యముతో కృపాసనము దగ్గరకు చేరు. మనలో పాపం ఉంది, మనలో బలహీనతలు ఉన్నాయి. కానీ మన ప్రభు అయిన యాజకుని బట్టి, ఆ ప్రధాన యాజకుడు ఏర్పాటు చేసిన మార్గమును బట్టి మనం విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదు. ఎట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకు గొప్ప ఆధిక్యతలను ఇచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మార్గంలో నువ్వు నేను కొనసాగుతున్నా, ఆయన అనుగ్రహించినటువంటి ఈ జీవముతో కూడిన మార్గంలో కొనసాగుతున్నాం. పడిపోవచ్చు, కానీ మన ప్రభువు అక్కడ చివరిలో ఉంటుంది మాట, ఈ అధ్యాయంలోనే, నేను ఎన్నడూ విడువను ఎడబాయను. 13వ అధ్యాయంలో మాట ఉంది, నేను ఏమాత్రం 13:5 వచనం చివరి, నేను ఏమాత్రము విడువను, నేను ఎన్నడూను ఎడబాయను. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఈ యొక్క హోల్ థీమ్ కంక్లూడ్ చేస్తాను. ఇంత గొప్ప పరిశుద్ధుడైన దేవుడు, ఇంత అత్యంత పరిశుద్ధమైనటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు, బలహీనతలు కలిగినటువంటి మనలను లేదా లోటుపాట్లు కలిగినటువంటి మనలను ఆ పరిశుద్ధ స్థలములో ఆయనతో కలిసి ఉండటం. ఎప్పుడైతే యేసుప్రభువు వారు చనిపోయారో దేవాలయపు తెర ఏమైపోయింది? 2గా చీలింది. ఇక అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము అంటూ ఈ విభేదాలు లేవు. మనందరం కూడా ధైర్యముతో యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధికి మనము చేరవచ్చు. ఆయన పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి యేసు ప్రభువారు శరీరము అనేటువంటి తెర ద్వారా మనం ఆయన శరీరము నుండి, ఆయన శరీరం ద్వారా మనకు కలిగిన రక్షణ, లేదా ఇంకో చోట అంటాడు నిత్య విమోచనకు ఆయన కారకుడయ్యాడు, నిత్య రక్షణకు కారకుడయ్యాడు. తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, నిత్య రక్షణను మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రక్షణతో ధైర్యంతో మనం వెళ్ళగలం. ఉదయకాలం మనం ఏం చూసాం? మొట్టమొదటిగా ఆకాశ మండలం గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు, రెండవదిగా దేవుని కుమారుడిగా పిలువబడిన ప్రధాన యాజకుడు, తర్వాత మూడవదిగా వంశావళి లేనటువంటి ప్రధాన యాజకుడు, నాలుగవదిగా అది ఒకటి దాంట్లో వస్తుంది, నిరంతరము జీవించేటువంటి ప్రధాన యాజకుడు, చివరిగా సంపూర్ణ సిద్ధి పొందిన ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడి నుంచి ఒక్క అర్పణ చేత మనమందరము పరిశుద్ధపరచబడ్డాం. ఒక్క అర్పణ చేత సంపూర్ణతలోనికి వచ్చాం. ఒక్క అర్పణ చేత ఆయన వలె మనము ధైర్యంగా ఆయన సన్నిధిలోనికి వెళ్తా ఉన్నాం. ఒకనాడు ప్రభువుతో ఈ లోకంలోనే కాదు, ఒకనాడు నిత్యమైనటువంటి స్వాస్థ్యంలోనికి మనం వెళ్తామనే ఒక గొప్ప నిరీక్షణ మనకు ఆయన దయచేశాడు. ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం.